ఓకే సార్. ఇప్పుడు స్పాట్ లోన్‌లో మనొక ఐడీ యాక్టివేషన్ చేయటానికి మన ఐడీలోకి అమౌంట్ ఎలా పంపించుకోవాలనేది చూపిస్తున్నాం. ఇప్పుడు నా ఐడీ ఓపెన్ చేస్తున్నా. హ్మ్. ఓకే. దీన్ని తీసేసేయండి. ఇదే అండి నా లోన్ ఇలా కంటిన్యూయస్‌గా కట్టబడుతున్నది. అయితే ఇక్కడ మనం 3 డాట్స్‌లోకి వచ్చేసి ఫండ్ ఉంది కదా! ఫండ్ దగ్గరికెళ్తాం. యాడ్ ఫండ్ ఉంది. ఫండ్ ట్రాన్సాక్షన్ ఉంది. యాడ్ ఫండ్ క్యూఆర్ యూపీఐ అని ఉంది. మనం దాంట్లోకి వస్తామన్నమాట. అక్కడికొచ్చి మాత్రమే అమౌంట్ అనేది ఇందులోకి సెట్ చేస్తాం. వచ్చేది కదా! క్యూఆర్ కోడ్ వచ్చింది. దాని కింద చూడండి గో టు యూపీఐ యాప్. ఓకేనా? దాన్ని క్లిక్ చేయండి. ఓకే. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్‌పేలోకి వచ్చేసింది. మనం ఫోన్‌పేలోకి వెళ్ళి ఇప్పుడు అమౌంట్ అనేది ఇంటికి సెండ్ చేయాలా. ఈ విధంగా మనకి ఫోన్‌పేలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం ఫండ్ అనేది మన ఐడీలోకి పంపించుకుంటాము. అక్కడి నుంచి మనం ఇంకొక ఇతర ఐడీలని యాక్టివేషన్ చేయడానికి అక్కడ సపోర్ట్ చేస్తుందన్నమాట. చూశారు కదా! ఈకో ఇండియా ఫైనాన్షియల్ సర్వీస్ అని వచ్చింది. అది కరెక్టే. కొంతమందికి ఇండియా ఫైనాన్షియల్ సర్వీస్ అని రాకుండా ఈకో అని మాత్రమే వస్తుంది. అదేంటంటే మన ఐడి ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు అనేది అలా పెండింగ్ ఉండటం వల్ల అక్కడ ప్రాసెస్ జరగట్లేదన్నమాట. దాంట్లోకి అమౌంట్ సెట్ చేసుకోవడానికి వారికి అవకాశం ఉండలేదు. అందుకని వారి పైన ఎవరైతే యాక్టివ్ చేసుకొని ఉంటారో వారు అనేది వీళ్ళ ఐడిని యాక్టివేషన్ చేయాలన్నమాట. ఈ 1600 మనం ఇప్పుడు ఫోన్పే కొట్టేస్తున్నాం. వచ్చింది కదా! ఇప్పుడు మనం పే చేస్తాం 1600ని. ఇప్పుడు ఇది మన ఐడీలోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎవరిదైతే బ్లాక్ అయ్యి ఉన్నదో ఐడీని దాన్ని యాక్టివేషన్ చేస్తాం. యాక్టివేషన్ చేస్తే పైన ఉన్న అప్లైనర్లకి వీళ్ళు యాడ్ అవుతారనమాట. ఓకే కదా! చూశారు కదా! ఇది సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే డన్. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసేద్దాం యాప్లోకి. ఒకసారి డాష్బోర్డ్లోకి వచ్చి చూడండి. ఫండ్ అనేది డాష్బోర్డ్లోకి వచ్చి చూద్దాం. ఫండ్ అనేది యాడ్ అయిందా లేదా. ఫండ్ యాడ్ అయితే ఇక్కడ ఫండ్ వాలెట్ దగ్గరికి మన అమౌంట్ చూపిస్తుంది. వచ్చింది కదండి 1620 రూపాయలు వచ్చింది కదా! ఇప్పుడు మనం ఎవరి ఐడిని అయితే మనం యాక్టివేషన్ చేయాలనుకుంటున్నామో వారికి చేద్దాం. ఈ 3 డాట్స్లోకి రండి. ఫస్ట్ వచ్చింది కదా! మూడోది ఇది ఫస్ట్ది డాష్బోర్డ్ ఉంది. యాడ్ న్యూ నెంబర్ అని ఉంది. ఇప్పుడు యాక్టివేషన్ అని ఉంది. మనం ఇక్కడికి యాక్టివేషన్లోకి వచ్చేసాం. న్యూ యాక్టివేషన్ ఉంది. న్యూ యాక్టివేషన్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఐడి పేరు కొడతాం. ఐడి మనం ఇక్కడ ఐడీలోకి వచ్చేసి వాళ్ళ ఐడి పేరు కొట్టేస్తున్నాం. ఇక్కడ SSANKU. ఇది కరెక్టా కాదా ఒకసారి వెరిఫికేషన్ చేస్తాం. మనం ఇక్కడ వెరిఫై చేసినప్పుడు శంకు సౌమ్య అని వచ్చింది. అది మనం కరెక్ట్ అయితేనే ఇక్కడికి వచ్చేసి మనం యాక్టివేషన్ తీసేసుకుంటాం. ఫండ్ వాలెట్లోంచి మనం అమౌంట్ పంపిస్తున్నాం కాబట్టి ఫండ్ వాలెట్ అని క్లిక్ చేయండి. ఓకే ఫండ్ వాలెట్ అని వచ్చింది కదా! ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ అని కొట్టగానే వీళ్ళది సక్సెస్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అని కొట్టాను కదా! ఇప్పుడు యాక్టివేషన్ అవుతుంది చూడండి. మెంబర్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు వారి ఐడిని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే వాళ్ళది యాక్టివేషన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నాది లాగౌట్ చేస్తున్నా. ఇప్పుడు వారి ఐడిని ఓపెన్ చేస్తున్నా. శంకు వచ్చేసింది కదా! ఇక్కడ వచ్చేసింది. సరే ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి. యాక్టివేటెడ్. వాళ్ళు జాయిన్ అయిన డేట్ మాత్రం 27 అండి. జనవరి 27 జాయిన్ అయ్యారు. అది 1 మంత్ కూడా దాటిపోవటం వల్ల ఇప్పటి వరకు రిజెక్ట్లో ఉందన్నమాట. అందుకనే ఈ ఐడిలోకి ఫండ్ అనేది వెళ్ళట్లేదు వాళ్ళు యాక్టివేషన్ చేసుకోవాలంటే. ఇప్పటికే 2 మంత్స్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం యాక్టివేషన్ డేట్ చూడండి కింద 12వ తారీఖు 3వ నెల 24. ఓకేనా? 10:36 మనం యాక్టివేషన్ చేసాం. ఇక్కడ నుంచి వీళ్ళది ఐడి అనేది ఓపెన్లో ఉంటుంది.
వీళ్ళకి వచ్చే కమిషన్ అనేది పైన అప్లైనర్కి రావాల్సిన కమిషన్ వాళ్ళకి పడిపోతుంది. వీళ్ళ కింద ఎవరైనా డౌన్లైన్ వచ్చినా కానీ వీళ్ళకి ఓకే అవుతుంది. ఈ రోజు నుంచి రేపటి నుంచి వీళ్ళకి 10 రూపీస్ కూడా రావటం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. ఓకే, ఈ విధంగా మీరు కొత్త ఐడీస్ని కొంతమంది రిజెక్ట్ అయిపోతే వారి ఐడీస్ని యాక్టివేషన్ చేసుకోవటం ఈ విధంగా యాక్టివేషన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్పాట్ లోన్ కంపెనీకి ధన్యవాదాలు. ఇంకేమన్నా ప్రాసెస్ అర్థం కాకపోతే ఇలాగే కాల్ చేసి అడగండి. నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.